క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్త పఠనాన్ని ధ్యానించినట్లయితే ప్రభువు మనకు విత్తువాని ఉపమానాన్ని బోధిస్తున్నాడు. ఈ విత్తువాని ఉపమానం ద్వారా ప్రభువు నేడు మనకు గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని కూడా ఇవ్వబోతున్నారు. ఈ విత్తువాని ఉపమానం మన క్రైస్తవ జీవితానికి అర్థం లాంటిది. విత్తువాడు అనగా ప్రభువు, విత్తనము ప్రభువు వాక్కు, నేల మన హృదయాలు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మొదటగా రహదారి పక్కన పడిన విత్తనం. ఇది విశ్వాసం లేని హృదయాలను సూచిస్తుంది. ఇక్కడ వారు వాక్కు విని కూడా గ్రహింపలేకపోవడం వలన వారిలో ప్రభు వాక్కు మొలకెత్తలేదు. అదేవిధంగా వారు ప్రాపంచిక వస్తువులకు ఆశలకు లోను కావడం వలన వారి యందు ప్రభు వాక్కు మొలకెత్తలేదు. అందువలన వారు సాతాను చేత అపహరింపబడ్డారు. రెండవదిగా రాతి నేలపై పడిన విత్తనం. ఇది నేడు అల్ప విశ్వాసంతో జీవిస్తున్న హృదయాలను సూచిస్తుంది. ఇక్కడ వీరు ప్రభు వాక్కు విని దాన్ని అర్థం చేసుకోలేకపోవడం ద్వారా వారిలో ప్రభు వాక్కు మొలకెత్తినను అది వేరు లోనికి పోనందువలన వారిలో ఫలించలేదు. అదేవిధంగా వారిలో ఉన్నటువంటి ఆ అల్ప విశ్వాసం ద్వారా వారి అనుదిన జీవితాల్లో వచ్చేటువంటి సాధారణమైనటువంటి కష్టాలకు, శోధనలకు, బాధలకు భయపడుతూ ప్రభు వాక్కుకు దూరంగా జీవించడం ద్వారా వారిలో ప్రభు వాక్కు ఫలించకుండా పోతూ ఉంది. అదేవిధంగా మూడవది ముళ్ళ పొదల్లో పడిన విత్తనం. ఇది నేటి ఆధునిక ప్రపంచంలో మూఢనమ్మకాలతో జీవిస్తున్న విశ్వాస హృదయాలను సూచిస్తుంది. ఇక్కడ వీరు వాక్కు విని దానిని స్వీకరించి వారు అనుదిన జీవితాల్లో ఇతరులు చెప్పేటువంటి మూఢనమ్మకాలకు, చెప్పుడు మాటలకు విని ప్రభు వాక్కుకు దూరంగా జీవించడం ద్వారా వారి యందు ప్రభు వాక్కు ఫలించినను అనుగుణంగా జీవించకుండా మూఢనమ్మకాలలో జీవించడం ద్వారా చివరికి వారు మూఢనమ్మకాలతో అణచివేయబడుతున్నారు. నాలుగవదిగా సారవంతమైన నేలపై పడిన విత్తనం. ఇది మంచి విశ్వాసంతో జీవిస్తున్న విశ్వాసులను సూచిస్తుంది. ఇక్కడ వారు వాక్కు విని దానిని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా జీవించడం ద్వారా వారు ప్రభు వాక్కులో ఫలిస్తున్నారు. అదేవిధంగా 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా ప్రభు వాక్కులో వాళ్ళు ఫలిస్తూ ప్రభు వాక్కుకు అనుగుణంగా జీవిస్తూ వారి జీవితాలను ఫలప్రదం చేసుకుంటున్నారు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. పై 4 నేలల్లో మన హృదయ నేల ఏ నేలకు సంబంధించి ఉంది అనేది ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఏ నేలకు కూడా సంబంధించి ఉండకుంటే నేటి నుండి ప్రభు వాక్కును చదువుదాం, విందాం, దానిని అర్థం చేసుకొని మన అనుదిన జీవితాల్లో పాటిద్దాం. అదేవిధంగా ప్రభు వాక్కును ధ్యానించడం ద్వారా ప్రభువులో ఫలించుదాం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు తల్లి శ్రీసభ పునీత ఆంద్రియా కిమ్ తయోగున్ మరియు పునీత పౌల్ చొంగ హసంగ్ అనే వేద సాక్షుల స్మరణను కొనియాడుతుంది. వీరిరువురు కూడా కొరియా దేశానికి చెందిన మొట్టమొదటి వేద సాక్షులు. వీరు వేద సాక్షుల రక్తమే క్రైస్తవత్వానికి బీజాలు అన్నట్లుగా వీరి ద్వారా కొరియా దేశంలో క్రైస్తవత్వం ఆవిర్భవించింది. అదేవిధంగా వీరిరువురు గురువులైన తరువాత వారు చేసినటువంటి గొప్ప సేవ జలమార్గం గుండా వచ్చే సువార్థికులకు సహాయం చేసి వారు ఎంతో విశ్వాసంగా జీవించి సువార్త కోసం ఎంతగానో శ్రమించారు. అందుకు గాను వారిని హింసించి చంపివేశారు. వారు చేసినటువంటి త్యాగపూరితమైన సేవలు, వారు జీవించినటువంటి విశ్వాస జీవితాన్ని చూసిన కొరియా దేశం వారు చూపినటువంటి విశ్వాస ప్రయాణంలో అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు ఒక మంచి విశ్వాస దేశంగా విరాజిల్లుతోంది. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా ఈ పునీతులలాగా మన అనుదిన జీవితాల్లో ఇతరులకు సహాయం చేసేటువంటి గొప్ప వ్యక్తులుగా ఉండాలి. ఇతరులకు సహాయం చేయడం ద్వారా మనము కనిపించని ప్రభువుకు సహాయం చేస్తున్నామన్నటువంటి దానిని గుర్తించుకుంటూ మన అనుదిన జీవితాల్లో ఇతరులకు సహాయం చేద్దాం. ఆ ప్రభువు చూపించినటువంటి మార్గంలో ప్రయాణిస్తూ మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ఆమేన్.